ఉందా? స్టార్ట్ చేసే, ఆన్ చేసే. రన్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? ఇదిగో చేపల కూర వండుతున్నాను. ఫోను ఎందుకు అస్తమానం వీడియో ఆగిపోతుంది ఫ్రెండ్స్. మా మనవడు రాత్రి ఏదో చేసేది, ఆయన ఏది చేయటమన్నా అంతే. పిల్లలకైతే తెలీదు, మనం చెప్తేనేమో అది ఫీల్ అవుతారు. ఈ ఫోన్తో నాకు చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇదిగో వీడియో చూస్తున్నారా? చేపల కర్రీ వండుతున్నాను, చేపల కూర. ఇదిగో ఆనియన్స్ కనబట్టలేదు. ఎక్కడ పెట్టాము అబ్బాయి? ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇదిగో కొత్తిమీర, ఇదిగో టమాటో ప్యూరీ, ఇదిగో చేపలు, ఇదిగో చింతపండు, ఇదిగో చింతపండు, ఇదిగో మసాలా. అందులో అల్లం వేయలేదు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసాను అన్నమాట మసాలా. ఇది అల్లం వేయను నేను, చేపల కూరలో అల్లం వేయను అండి. అల్లం వేయను, ఎందుకంటే అల్లం వేస్తే టేస్ట్ మారిపోద్ది. అందుకనే నేను చేపల కూరలో అల్లం వేయను, ఎప్పుడో ఒకసారి వేస్తాను అంతే, అత్తమలేను. ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది కదా, అదే ఆగాగు ఆగాగు. ఇదిగో ఫ్రెండ్స్ చూసారా, ఆయిల్ మరుగుతుంది కదా. ఇది చేప కొంచెం నాకు ఎందుకో మెత్తగా అనిపిస్తుంది, అందుకనే ఏం చేస్తానంటే చేప ముందు ఫ్రై చేస్తున్నాను. ముందు చేప ఫ్రై చేద్దాం. అది పసుపు ఉప్పు కలిపాను అనమాట. ఇలాగా కొంచెం ఫ్రై చేసి కూర వండుకుంటే బాగుంటుంది, నీటి వాసన లేకుండా బాగుంటుంది అనమాట. అందుకనే ఇలా ఫ్రై చేస్తున్నాను. చూసారా చేప ముక్కలు బాగున్నాయా? ఇది ఇలాగా ఫ్రై చేసి వండితే బాగుంటుంది, కూర కర్రీ బాగుంటుంది. దాకా తెచ్చారు మా ఆయనగారు. పాప మన ఆదివారం నుంచి చేపల కూర అంటున్నారు, కానీ పాపం తెచ్చుకోవాలి, ఇవాళ తెచ్చారనమాట. అందుకని ఇప్పుడు వండుతున్నాను. ట్రాపింగ్కి వెళ్ళాను ఫ్రెండ్స్, అందుకనే సాయంత్రానికి బాగుంటుందని ముక్క ఏడకుండా అనమాట. కాస్త నిమ్మకాయ ఎందుకు వేస్తుందంటే ముక్క ఏడకుండా ఉంటుంది. నేను నిమ్మకాయతోనే కడుగుతాను ముందు, మామూలుగా అంతా కడిగేసి చేపలు మళ్ళీ నిమ్మకాయతో క్లీన్ చేస్తాను, నీచు వాసన ఉండదు చేపలు. అందుకని నేను అలా చేస్తాను అనమాట. చూసారా ఏం చేశారు మీరు వంట ఇవాళ? నా వీడియోలు బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చేప ఇలా వేసుకుంటే కాస్త బాగుంటుంది, వేడితే బాగుంటుంది. ఈ కూర వేరే టేస్ట్ వస్తుంది, మామూలుగా మనం అన్నీ కలిపి పెట్టింది కూర వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకే నేను అలా వండుతున్నాను. కూర వేసేసుకుందాం. ఫ్యాన్ ఇలా మీ గురించే వాయిస్ మళ్ళీ తేడా వస్తుందని ఫ్యాన్ వేయలేదు ఫ్రెండ్స్. ఓకే, చూస్తున్నారు కదా. వీడియోకి లైక్ చేయండి, అందరికీ చెప్పండి, 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. టమాటా ఇలాగ చక్కగా గుజ్జు కింద చేసుకుంటే బాగుంటుంది కర్రీ. అంటే ముక్కల కింద ఉండకుండా కర్రీలో బాగా కలుస్తుంది, మన అన్నంలో తిన్నప్పుడు గుజ్జు కింద బాగుంటుంది అనమాట. అందుకని ఇలా చేశాను. చేపల కూర ఎప్పుడు కూడా ఇవాళ వండుకొని రేపు తింటే దాని టేస్ట్ బాగుంటుందండి. అంతా ఫ్యాషన్ అయిపోయింది కదా, ఎప్పటికప్పుడు వండేసుకొని తినేయడమే. ముక్కలు తిరిగేద్దాం. పెద్ద చేప అయితే నేను ఇలాగే వండుతా, ఎప్పుడు కూడా పెద్ద చేప అనుకో నేను ఇలాగే వండుతా.
కూర ఈ పూట కోసమే రేపు పొద్దున కూడా బాగుంటుంది కూర. ఏంటి ఫ్రెండ్స్ ఇంకా విశేషాలు చూసారా? ఇలాగే ఇలా వేసుకొని వండుకుంటే ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసి వండితే చేపల కూర చాలా బాగుంటుంది. దాంట్లో ఇలాగే ఉండేదండి మా మేడం, మరియా నువ్వు బాగా వండుతావు, ఇలా వండు అనేది. అది కూర కాదు, కూరలు కాదు, బిర్యానీలే చేపల బిర్యానీ అలాగే తింటారండి. మళ్ళీ చేపల పులుసులే తినరాళ్ళు, అందుకనమాట పులుసు కూడా తీసుకొచ్చుకుంటూ ఉంటాం మనం. చక్కగా దగ్గరికి చిక్కగా పెట్టాలి. పాప మా ఆయనగారు ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నారు. ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. ఫోన్ చేశారా అందరూ? టీ టైం అయిపోయింది, టీ తాగారా? క్రిస్మస్ వచ్చేస్తుంది, అందరూ బట్టలే కొనుక్కుంటున్నారా? డిసెంబర్ వచ్చేస్తుంది అప్పుడే ఇవాళ 11వ తారీఖు వచ్చేసింది నవంబరు. మా రాష్ట్రం గారు చెప్తున్నారు క్రిస్మస్కి చీరలు కొనేయాలి అని. సంవత్సరాలు కలిసిపోతున్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఒకటి విశేషం తెలుసా? నేను వాక్యం చదివాను, దేవుని వాక్యం చదివాను. అంటే నా అంతా నాకు రాలేదు, పూర్తిగా చదివితే నేను చదివాను అనమాట. పూర్తిగా రాదు నాకు చదవటం. ఎవరైనా చెప్తే దాన్ని బట్టి నేను చెప్పగలను, నా అంతా నాకు రాదు ఫ్రెండ్స్. చూసారా? ఇలాగన్నమాట. ఇలా వేస్తే కూర బాగుంటుంది, నీటి వాసన రాదు, బాగుంటుంది కర్రీ. అంటే ఏ పక్కర్లేదు, ఒక మాదిరిగా వేస్తే సరిపోదు. చేప ఫ్రెష్ చేప అయితే బాగుంటుంది. ఇది మసాలా అంతా వేసి అప్పుడు మనం పులుసు వేసి పెట్టామనుకో, ఇందులో వేసాక అప్పుడు ఇంకా 4 ముక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం నిమ్మరసం వేసింది, అంటే ముక్క వేడకుండా ఉండడానికి. అందుకే అయ్యో అన్నమాట.